డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. పెదకాకాని మండలం నంబూరుకు ఉదయం 11 గంటలకు చేరుకోనున్నారు. స్వచ్ఛ ఏపీ స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొనున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఈరోజు ఉదయం 11 గంటలకి పవన్ చేరుకుంటున్నట్టు తెలుస్తోంది. స్వచ్ఛ ఏపీ అదేవిధంగా స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏర్పాట్లు అవి ప్రారంభమయ్యాయి. ఏదైతే స్వచ్ఛ దివస్ అదేవిధంగా కూడా స్వచ్ఛ ఏపీకి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 గంటలకే రావడం జరుగుతుంది. ప్రధానంగా కూడా ఈ స్వచ్ఛ దివస్ కానివ్వండి, స్వచ్ఛ ఏపీ కానివ్వండి, రాష్ట్రాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు, ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఏంటంటే ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య పనులను మరింత వేగవంతం చేయటం, ప్రజల్లో అయితే మాత్రం పూర్తిగా కూడా ఈ స్వచ్ఛతకు సంబంధించిన అంశం మీద ఒక క్లారిటీ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూడొచ్చు, ఇక్కడ నంబూరు హై స్కూల్లో మనం ఉన్నాము. ఇక్కడికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాబోతూ ఉన్నారు. 11 గంటలకి ఆయన దూరంలో ఉన్నటువంటి ఏదైతే కంపోస్ట్ సంబంధించినటువంటి ఏరియా ఏదైతే ఉందో ఆ కంపోస్ట్ ఏరియా దగ్గరికి వెళతారు. అక్కడ ఉన్నటువంటి చెత్త సేకరణ ఏ విధంగా ఉంది, అదేవిధంగా కూడా చెత్త సేకరణ చేసేటువంటి కార్మికులతో కూడా ఆయన మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత రావటం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ ఏదైతే మన కెమెరామెన్ ఉదయ్ చూపిస్తున్నారో ఈ స్కూల్కి సంబంధించి స్కూల్ ప్రాంగణ మొత్తాన్ని కూడా శుభ్రపరిచేటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొనడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికప్పుడు ఏర్పాట్లు అయితే చేస్తారు. ఈ ప్రోగ్రాంకి సంబంధించి నిన్నటి వరకు కూడా ఎటువంటి అనే సందేహం అయితే ఉన్నది. అన్ఎక్స్పెక్టెడ్గా కూడా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ప్రధానంగా కూడా ఇక్కడ ఈరోజు అయితే మాత్రం ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఆల్ ఆఫ్ షడన్గా జరుగుతున్న నేపథ్యంలో హడావుడిగా కూడా ఈ ఏర్పాట్లు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం బందోబస్తుని అయితే పూర్తిగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి మనం చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా ఇప్పటికి కూడా జరుగుతున్నటువంటి ఇది బారికేడ్స్ కానివ్వండి, అదేవిధంగా కూడా ఇక సభాస్థలికి సంబంధించిన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఏదైతే ఏర్పాట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. 11 గంటలకి తన ఇంటి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరతారు. 11:15కి ఇక్కడ ఉన్నటువంటి కంపోస్ట్ ఏరియా ఏదైతే ఉందో ఆ కంపోస్ట్ ఏరియాకి రావడం జరుగుతుంది. అవి వచ్చిన తర్వాత ప్రధానంగా కూడా అక్కడ ఉన్నటువంటి మొత్తాన్ని కూడా ఆయన ఒకసారి చెక్ చేయటం, అదేవిధంగా కూడా వెహికల్స్ని జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ కంపోస్ట్కి సంబంధించిన ఏరియాలో ఉన్నటువంటి పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే మాత్రం ఆయన చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత. అంటే మొట్టమొదటిసారిగా కూడా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే ఏదైతే 2024లో అధికారంలోకి వచ్చారో అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ పారిశుద్ధ్యం మీద మాత్రం పూర్తి అవగాహనతో కూడా ఉన్నారు. అదేవిధంగా కూడా ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన పెంచేందుకు కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అదేవిధంగా ప్రధానంగా కూడా ఎవరైతే ఈ ప్రజలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 5 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి పారిశుద్ధ్య పనులు జరగలేదని భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఈ పారిశుద్ధ్యానికి సంబంధించి ఈ గార్బేజీ పూర్తిగా కూడా అక్కడ నిల్వ ఉన్నటువంటి సందర్భంలో వాటిని మొత్తాన్ని కూడా క్లీన్ చేయటం, అదేవిధంగా ఒక పరిశుభ్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేసే విధంగా పూర్తిగా కూడా పారిశుద్ధ్యానికి సంబంధించి కానీ ఒక క్లీన్ అండ్ గ్రీన్ ఏరియాగా మార్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఇందుకు సంబంధించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ స్వచ్ఛ దివస్ అదేవిధంగా కూడా స్వచ్ఛ ఏపీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు ద్వారా ప్రధానంగా కూడా ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన పెంచాలి అనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. ఇక నుంచి ప్రతి 3వ శనివారాన్ని కూడా ఈ స్వచ్ఛ దివస్ స్వచ్ఛ ఏపీకి తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు పూర్తిగా కూడా పారిశుద్ధ్య అంశాలు ఏవైతే ఉన్నాయో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. సంవత్సరం మొత్తం కూడా వివిధ ప్రాంతాల్లో అదేవిధంగా కూడా వివిధ చోట్ల పూర్తిగా కూడా దీని పరిశుభ్రతకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దానికి మాత్రం అన్ని ప్రాంతాల్లో కూడా ఈ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అంటే 11 గంటల సమయంలో పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఏర్పాట్లు అయితే మాత్రం ప్రజెంట్ చురుగ్గా జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.